నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రాయలసీమ స్పెషల్ ట్రెడిషనల్ కాంబినేషన్ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ను కూడా వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నానండి. చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు కాంబినేషన్ ఫుడ్లో నేనైతే ఏం చేశానంటే మంచి రుచికరమైన దొండకాయ వేపుడు, అందులోకి పప్పుచారండి. ఇలా వేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకొని దొండకాయ వేపుడు నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ఈ కాంబినేషన్ని మనం చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా పప్పుచారు కోసం ఒక కుక్కర్ తీసేసుకొని ఒక చిన్న గ్లాసు కందిపప్పును తీసేసుకొని ఒకసారి కడిగేసేసుకోవాలండి. పప్పుచారు కాబట్టి కొద్దిగా పప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులో ఒక 2 గ్లాసుల నీళ్లు పోసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలండి. ఇక్కడైతే నేను పప్పు ఉడికే లోపల చింతపండుని ఒక చిన్న మీడియం సైజు నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టి పెట్టేశానండి. ఇంకా దొండకాయ వేపుడు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసానండి. ఒక పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసానండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇక్కడ నేను ఒక పావు కేజీ దొండకాయని శుభ్రంగా కడిగేసేసుకొని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసానండి. మీరు కావాలంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదు పొడవుగా కట్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు వేసిన తర్వాత అప్పుడే మనం సాల్ట్ వేయకుండా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలండి. ఒక్కొక్కసారి నేను దొండకాయని డీప్ ఫ్రై చేసి అలా కూడా చేస్తూ ఉంటాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. అది ఉడికే లోపల చూడండి ఇక్కడ కందిపప్పు కూడా విజిల్స్ వచ్చేసింది. పప్పు కూడా మనకు కరెక్ట్గా ఉడికిపోయింది. ఆ చింతపండు నేను రసం తీసి పెట్టేసుకున్నానండి. ఇంకా ఆ పిప్పిలో పులుపుకు సరిపడా నీళ్లు వేసేసుకోవాలి. ఇంకా పప్పు చారులోకి ఒక పెద్ద టమాటో అండి చాక్తో కట్ చేయకుండా ఇలా చేతితో కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే పప్పు చారుకి బాగుంటుందండి. మీడియం సైజ్ అయితే 2 వేసుకోండి. ఇక్కడ నేను పెద్దది కాబట్టి ఒక పెద్ద టమాటో వేసాను. ఇంకొద్దిగా పసుపు పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, ఇంకొద్దిగా ఎక్కువగా పచ్చి కరివేపాకు అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకొక 5 నిమిషాలు ఇదంతా కూడా ఉడకనివ్వాలి. ఇంకా ఏం పప్పు గుత్తి పెట్టి మనం మ్యాష్ చేయాల్సిన అవసరం లేదండి. మరి పప్పు చారుకి పప్పు అనేది మెత్తగా ఉండకుండా అక్కడక్కడ కొంచెం పప్పు పలుకులు ఉంటేనే బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఈ విధంగా బాగా మరగాలండి. మనం పచ్చి కరివేపాకు వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఈ లోపల చూడండి దొండకాయ ముక్కలు వేగిపోయాయి. చూడండి దొండకాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని వేసేసుకుందాము. చూడండి ఇప్పుడు మనకు చూస్తే దొండకాయ ముక్కలు అనేది కరెక్ట్గా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలను లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పులండి చట్నీలో వేసుకుంటాం కదా వాటిని కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని ఇంకా చివరగా ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ముందు దొండకాయలు వేసినప్పుడు కొద్దిగా వేసాను, ఇంకా కారం ఇవన్నీ వేసాం కాబట్టి చివరగా ఇంకొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈరోజైతే నేను ఈ స్టైల్లో దొండకాయ వేపుని చేశాను. దొండకాయ వేపుని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో అందులో పొడిని మార్చి చేసేసుకోవచ్చు. కాబట్టి చూసారు కదా అండి, ఈరోజైతే నేను సింపుల్గా టేస్టీగా దొండకాయ వేపుని ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా పప్పుచారుని పోపు వేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. పప్పుచారుకి కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసేసుకొని అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బని పొట్టు తీయకుండా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోవాలి. పప్పుచారులోకి కొద్దిగా జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలని ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అవి లైట్గా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కాకుండా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఈ పోపు అనేది ఎంత బాగా వేగితే మనకు పప్పుచారు అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చివరగా కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకోవాలి. పప్పుచారులోకి కొంచెం కరివేపాకు అనేది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కరివేపాకు వేసిన తర్వాత 1 నిమిషం వేగనివ్వాలండి.
చూడండి ఇప్పుడు ఇదంతా కూడా పోపు బాగా వేగిపోయింది. ఇప్పుడు పప్పుచారు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పుచారుని ఇందులో వేసేసుకోవాలి. ఇంకా మనం పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదో చూసి చాలకుంటే వేసేసుకోవచ్చండి. ఇక్కడైతే నాకు అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. ఇప్పుడు ఒక పొంగు వచ్చే వరకు జస్ట్ లైట్‌గా ఉడికించుకుంటే సరిపోతుందండి. పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి ముందుగా దొండకాయ వేపుడిని వేసేస్తున్నానండి. అలాగే ఇంకొక కప్పు పెట్టేసి పప్పుచారుని కూడా వేస్తున్నాను. అలాగే ఈ లోపల నేను వేడివేడి అన్నం కూడా వండేసానండి. ఈ కాంబినేషన్ మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి చూసారు కదా అండి, ఈరోజు కాంబినేషన్ ఫుడ్ పప్పుచారులోకి దొండకాయ వేపుడు చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.